వెనిజువేలా తర్వాత ఎవరు ఏ దేశానికి ట్రంప్ బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నాడు? గ్రీన్లాండ్ ని ఆక్రమిస్తాడా? కొలంబియాను అటాక్ చేస్తాడా? లేక క్యూబానే దెబ్బతీస్తాడా? ఇవన్నీ కాదని ఇరాన్ వైపు చూడబోతున్నాడా? దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రపంచ రాజకీయాల్లో మంటలు రేపుతున్న పేరు ఇరాన్. ఇది కేవలం స్థానిక సమస్యలపై నిరసన మాత్రమేనా? ధరలపై అసంతృప్తితో మొదలై పాలక వ్యవస్థనే ప్రశ్నిస్తున్న ప్రజా తిరుగుబాటు, వీధులలో మొదలైన అసంతృప్తి అగ్నిపర్వతంగా మారి యువత రోడ్లపైకి వచ్చేశారు. మహిళలు నినాదాలతో గళం విప్పారు. శాంతియుత ఆందోళన హద్దులు దాటి ఇరాన్ ఇప్పుడు హింసాత్మకమైన మలుపు తిరిగిందే. ఇరాన్లోని పరిస్థితుల కారణంగా ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక్క ప్రశ్నే వినిపిస్తోంది. ఇది కేవలం ఆర్థిక సంక్షోభమా, లేదా ఇస్లామిక్ రిపబ్లిక్ పునాదులే కదిలిపోతున్నాయా? ఇంతకీ ఇరాన్లో అసలు ఏం జరుగుతోంది? ఆందోళనలతో ఇస్లామిక్ దేశం నెత్తురోడుతోంది. భద్రతా బలగాలు సైతం రంగంలోకి దిగాయి. లాఠీ చార్జీలు, బాష్పవాయు ప్రయోగాలు, కాల్పులు జరిగాయి. నిరసనకారుల ఆందోళనతో వందలాది మంది మృతి చెందారని సమాచారం. దేశంలో ఇంటర్నెట్ సేవలు కూడా బంద్ అయ్యాయి. విదేశాలకు కాల్స్ కూడా నిలిపివేసింది ఇరాన్ ప్రభుత్వం. నిరసనకారులపై సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. 10,000 మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఈ నిరసనను తిరుగుబాటుగా అభివర్ణించారు. నిరసనకారులను దేవుని శత్రువు అంటూ వ్యాఖ్యలు చేశారు. నిరసనకారులు విదేశీ శక్తుల చేతిలో కిరాయి సైనికులుగా మారారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఒకవైపు సమస్యలు పరిష్కరిస్తామంటూనే మరోవైపు దేశాన్ని నాశనం చేసే మూకలను వదిలిపెట్టమంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే సంస్కరణవాదిగా పేరున్న పెజెష్కియన్ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నిరసనకారుల ఆందోళనలు ఇరాన్లో నివసిస్తున్న ఇతర దేశస్థులపైన పడింది. నిరసనకారుల చేతులకు బేడీలు వేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే నిరసనల్లో పాల్గొనకపోయినా కొందరి చేతులకు బేడీలు వేసి తీసుకెళ్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వారిలో భారతీయులు, ఆఫ్ఘనిస్తాన్కు చెందిన వారున్నట్టు సమాచారం. దీంతో ఇరాన్లో ఉన్న విదేశీయుల భద్రతపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇరాన్లో భారత రాయబారి మహమ్మద్ ఫతాలి మాత్రం ఈ కథనాలను ఖండించారు. ఇరాన్లోని భారతీయులతో సహా ఇతర దేశాల పౌరుల భద్రతకు ఎలాంటి ముప్పు లేదని ప్రకటించారు. సోషల్ మీడియాలో దీనిపై అసత్యాలు ప్రచారం అవుతున్నాయని అన్నారు. పుకార్లను నమ్మొద్దంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఇక ఇరాన్కు చెందిన చివరి రాజు షా పహ్లావి కుమారుడు ప్రవాస యువరాజు రెజా పహ్లావి కూడా దీనిపై స్పందించారు. ఇప్పటికే ఆయన చేసిన పిలుపు ఈ ఉద్యమానికి కొత్త దిశ ఇచ్చింది. దేశవ్యాప్తంగా సామూహిక తిరుగుబాటు చేయండి, సిటీ సెంటర్లను ముట్టడించండి, చమురు గ్యాస్ రవాణా రంగాల్లో సమ్మెలు మొదలెట్టండి అంటూ రెజా పహ్లావి నేరుగా ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే ఇరాన్ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఖమేనీ భయంతో వణికిపోతున్నారని, ఇస్లామిక్ రిపబ్లిక్ పతనం తప్పదని పహ్లావి అన్నారు. తాను కూడా త్వరలో ఇరాన్కు తిరిగొస్తానని, జాతీయ విప్లవ విజయోత్సవాల నాటికి ప్రజల మధ్య ఉంటారని ప్రకటించారు. మరోవైపు ఇరాన్లో ఈ ఆందోళనలను అమెరికా రాజకీయ అవకాశంగా చూస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ఇరాన్ పరిస్థితులపై స్పందించారు. ఇరాన్ ప్రజలు స్వేచ్ఛ కోసం ఎదురు చూస్తున్నారని, వారికి సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని అన్నారు. నిరసనకారులపై హింస జరిగితే తాము తీవ్రంగా స్పందిస్తామని ట్రంప్ హెచ్చరించారు. అవసరమైతే అంతర్జాతీయ చట్టాలను కూడా పట్టించుకోనని అంటున్నారు. అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇరాన్ ప్రభుత్వానికి మరింత ఆగ్రహం తెప్పించాయి. ఈ సంక్షోభాన్ని మరింత ప్రమాదకంగా మార్చేశాయి. అమెరికా బెదిరింపులను ఏమాత్రం లెక్క చేయని ఇరాన్ ధీటుగా కౌంటర్ ఇచ్చింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ ధీటుగా సమాధానమిచ్చింది. దీంతో అమెరికా, ఇరాన్ల మధ్య కూడా సై అంటే సై అనే పరిస్థితులు ఏర్పడ్డాయి. అమెరికా మాపై దాడి చేస్తే మేం ఇజ్రాయెల్ను టార్గెట్ చేస్తామంటూ ఇరాన్ తేల్చి చెప్పింది.
మొత్తానికి ఇరాన్లో పరిస్థితులు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఆ దేశ ప్రజలు చేస్తున్న ఈ నిరసనలు ధరలపై మొదలైన ఆందోళన, లేదా మతపరమైన పాలనపై ప్రజల తిరుగుబాట, లేదంటే ప్రజా ఉద్యమమా, బయటి శక్తుల జోక్యమా? ట్రంప్ చెబుతున్నట్టు ఇది స్వేచ్ఛ కోసం పోరాటమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఆ దేశ భవిష్యత్తు ఏ దిశగా వెళ్తుంది? ఖమేనీ వ్యవస్థ నిలబడుతుందా, లేదా చరిత్రలో మరోసారి ఒక పాలన కూలిపోనుందా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.